ప్రకాశం జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. చీమకుర్తి మండలం బుధవాడలో విక్రయానికి ప్రయత్నిస్తుండగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రశాంత్ ప్రాణిగ్రాహి అనే వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 800 గ్రాముల ముడి గంజాయి 800 గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని కరూరు వైశ్య బ్యాంక్ దగ్గర ఉన్న ఒక బడ్డీ కొట్టును మేము రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు 800 గాంజా చాక్లెట్లు అంటే 20 ప్యాకెట్లు దొరికాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 40 చాక్లెట్స్ ఉంటాయి. అటువంటివి 800 గాంజా చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 800 గ్రాముల డ్రై గాంజాను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రశాంత్ పాణిగ్రాహి అని ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ ప్రాపర్టీని కూడా అక్కడే మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏదున్నా కూడా మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. చీమకుర్తి మండలం బుధవాడలో విక్రయానికి ప్రయత్నిస్తుండగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు ఆ పోలీసులు ఏం చెప్తున్నారు? నిందితుడు ఏమైనా చెప్తున్నారా? నిందితుడి నుంచి ఎలాంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ ప్రకాశం జిల్లా చేంకుర్తి మండలం బోధవాడ సమీపంలో ఈ గంజాయి చాక్లెట్ల వ్యవహారం అయితే స్థానికంగా కలకలం రేపింది. అయితే నిన్న బోధవాడ సమీపంలో తనిఖీలు చేపట్టిన ఇటు ఎక్సైజ్ శాఖ, పోలీసుల శాఖ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ పాణిగ్రహి అనే వ్యక్తి నుంచి 800 గ్రాముల ముడి గంజాయితో పాటు ఏదైతే 400 గంజాయి చాక్లెట్లను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే వెంటనే అతన్ని అదుపులో తీసుకుని ఎక్సైజ్ శాఖ అయితే పోలీసు శాఖ కేసు నమోదు చేసి ఇటు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేంకుర్తిగా పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు అయితే చేంకుర్తి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తుంటారు. అయితే వీరిని టార్గెట్ గా చేసుకుని ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో అయితే ఎక్కువగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ముడి గంజాయితో పాటు ఏదైతే చాక్లెట్ల రూపంలో ఉండే గంజాయిని ఎక్కువగా అయితే ఈ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మత్తు పదార్థాలు అమ్మేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న దొరికిన గంజాయి చాక్లెట్ల వ్యవహారంపై అసలు ఇటు ఎక్సైజ్ శాఖతో పాటు పోలీసుల శాఖ కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో చాక్లెట్ల రూపంలో గంజాయిని ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరోవైపు ఏదైతే ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకూడదని చెప్పి ఇటు అధికారులు అయితే సూచిస్తున్నారు. మత్తు పదార్థాల విక్రయాలతో పాటు వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు ఎక్సైజ్ శాఖతో పాటు పోలీస్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.